శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. పన్నీటి కాలువలు పారీని జూడరే, అన్నిటా కొండ వంటి శ్రీహరి మీదను. పన్నీటి కాలువలు పారీని జూడరే, అన్నిటా కొండ వంటి శ్రీహరి మీదను. ఎన్ననభిషేక మంత్రాలివి చెప్పిరు వినవే, తిన్నని పునుగు కాపు దేవునికి నేడు శుక్రవారము నెలతలాల. కూడిమి సేవ చేయరే పునుగు కాపు, నేడు శుక్రవారము నెలతలాల. రాలిని కప్పుర రజనిదే చూడరే, నీలి మేఘము వంటి నీ నీరజాక్షుపై. రాలిని కప్పుర రజనిదే చూడరే, నీలి మేఘము వంటి నీ నీరజాక్షుపై. తాలిమితో జాలువారే తటు పునుగు ఇది కోరే, తాలిమితో జాలువారే తటు పునుగు ఇది కోరే. పోలింప పునుగు కాపు పురుషోత్తమునికి నేడు శుక్రవారము నెలతలాల. కూడిమి సేవ చేయరే పునుగు కాపు, హలివేలు మంగతోడి ఆరాలు సేవించరే. వెలయగరించెను శ్రీ వెంకటేశుడు, అలమేలు మంగతోటి ఆరాలు సేవించరే. వెలయగరించెను శ్రీ వెంకటేశుడు, పలు విందులు ఆరగించు భాగాల నీయరే. పలు విందులు ఆరగించే భాగాల నీయరే, చలగి పునుగు కాపు శేషాద్రిపతికి. చలగి పునుగు కాపు శేషాద్రిపతికి, నేడు శుక్రవారము నెలతలాల. కూడిమి సేవ చేయరే పునుగు కాపు, నేడు శుక్రవారము నెలతలాల. నేడు శుక్రవారము నెలతలాల. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగ. భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా. దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. శ్రద్ధా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. భగవత్ శరణములు ఆశ్రయించి గురు శరణములు భగవత్ శరణములు ఈ విధముగా ఆశ్రయించి గురువు ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందాలి, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. రెండు ఉండాలి మానవునికి, గురువు అనుగ్రహము ఉండాలి, దైవానుగ్రహము ఉండాలి. దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహ హేతుకం. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని శంకరాచార్యుల వారు వివేక చూడమని. దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం ఉన్నటువంటి వానికి మాత్రమే
ఈ మూడు కూడా సంప్రాప్తమవుతాయి అన్నాడు. దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహం. మొదటిది మనుష్యత్వం అన్నాడు. దైవం యొక్క అనుగ్రహముతో ప్రాప్తించేటువంటిది ఈ జీవునికి మరి మనుష్యత్వం, మానవ జన్మ అన్నారు. లక్షల కోట్ల 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 శరీరములు కలిగి ఉన్నటువంటి యొక్క విశ్వములో అవన్నీ కూడా కాదని నీవు యొక్క దేహంలో, మానవ దేహంలో విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మజ్ఞానం ఎన్నో వనరులు కలిగి ఉన్నటువంటి యొక్క మానవ దేహంలో పడ్డావు అని చెప్పనంటే అది నీ సంకల్పమా, ఈశ్వరానుగ్రహము అన్నారు. ఆయన అనుగ్రహం ఉండటం వల్లే మరి నీవు మానవ జన్మనే దేహంలోకి వచ్చి పడ్డావు. ఎందుకంటే సర్వోన్నతమై ఉన్నటువంటి శరీరం వివేకము, విజ్ఞానము, సుజ్ఞానాలతో విరాజమానమై ఉండేటువంటి యొక్క దేహం, చక్కటి వనరులు కలిగి ఉన్నటువంటి యొక్క దేహం, మంచి అవకాశములు కలిగి ఉన్నటువంటి యొక్క దేహం, ఇటు మోక్షానికి అటు ఉత్తమ లోకాలకి ప్రాప్తింపజేసుకోవడం అనుకూలమైనటువంటి యొక్క దేహం. ఏదైనా మనం చేసుకోవాలంటే పుణ్యం సంపాదించుకోవాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా, మోక్షం సంపాదించుకోవాలన్నా ఒక మానవ జన్మ ఎందు మాత్రమే అవకాశం ఉన్నటువంటిది. మరి ఈ యొక్క జీవుడు వేరే దేహాలలో పడ్డాడు అని చెప్పనంటే మాత్రం ఇక అధోగతికి వెళ్ళిపోవడమే కానీ ఉన్నతికి పోయే అవకాశం లేదు. అసూర్యానామతే లోక అంధేన తమసా వృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అని ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. అసూర్యా నామ తే లోకాః, అసూర్యాః నామ పేరు కలిగి ఉన్నటువంటి లోకాః లోకములు, ఆసురీ సంబంధమై ఉన్నటువంటి యొక్క లోకాలు అన్నారు. అనగా అజ్ఞానముతో కప్పబడి ఉన్నటువంటి యొక్క లోకాలు, తమస్సుతో బాగా నిబిడి ఉన్నటువంటి యొక్క లోకాలు ఏంటంటే ఈ మానవేతర శరీరాలన్నీ కూడా అలాంటి యొక్క వాటికి మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అవిద్య అనగా అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆశ్రయిస్తున్నటువంటి యొక్క లోకాలు అవి ఏంటంటే ఇతర జీవులు, సూక్ష్మ జీవులు, ఎన్నో జీవులు విశ్వంలో ఉన్నాయి. అవన్నీ కూడా అజ్ఞాన అంధకారంలో మునిగి ఉన్నటువంటి విధానం. వాడు జ్ఞానోదయం కలిగే అవకాశాలు లేవు. కేవలం ఆ తనువులతో నానా తంటాలు పడుతూ, నానా దుఃఖాలు పడుతూ అలమటిస్తూ విశ్వంలో అవి జీవించటమే కానీ ఎలాంటి యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకునే అవకాశాలు లేవు. ఈ విధముగా మనం చూసినట్లయితే మన కళ్ళ ముందే ఎన్నో జీవులు నానా దుఃఖములు పొందుతూ, నానా యాతనలు పడుతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి అలాంటి యొక్క ప్రాణి సముదాయంలో గనక పోయి పడ్డట్లయితే మరి ఏముంది ఈనాడు చెప్పండి. ఇంత విధానముగా మనం ఈ యొక్క తాత్విక అంశాలు అధ్యయనం చేసుకుంటున్నాము అంటే, ధ్యానం చేస్తున్నామంటే, పుణ్యములు సంపాదించుకుంటున్నామంటే, జపధ్యానములు చేసి భగవద్ అనుగ్రహం సంపాదించుకుంటున్నాము అని చెప్పనంటే మానవ దేహం రాబట్టే అది ఈశ్వరానుగ్రహము అన్నారు. అది మనుష్యత్వం. కాబట్టి ఈశ్వరానుగ్రహముతో మానవ దేహం ప్రాప్తించింది. మరొకటి రావాలి ఏమిటంటే ముముక్షత్వం అన్న రెండో అంశం. ముముక్షత్వము మోక్షాపేక్ష రావటం లోకంలో మరి చూసినట్లయితే ఎంతమందిలో ఉన్నది మోక్షాపేక్ష. ముముక్షత్వం, మోక్షం ఇచ్చుహు ముముక్షుహు అని చెప్పని అన్నారు. వారిని జిజ్ఞాసి అంటారు, ముముక్షు అని చెప్పని అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదవ్యాసుల వారు కూడా బ్రహ్మసూత్రములలో చెప్పిన మాట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఎవరికయ్యే తాత్విక సంబంధ అంశములు అని చెప్పనంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ, పరమాత్మ కూడా చెప్పిన మాట గీతలో. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసి అన్నారు. ఎప్పటికైనా జిజ్ఞాస స్థాయికి వచ్చిన తర్వాతే జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞాని కావాల్సి ఉంటుంది. ఆ ప్రకారముగా రెండవ అంశం ఏంటంటే ముముక్షత్వము అన్నారు. ఈ విధముగా మరి మానవ జన్మ వచ్చినటువంటి యొక్క వాళ్ళలో ఎంతమందిలో మనకి ఈనాడు చూస్తే 130 కోట్ల జనాభా, భారతదేశ జనాభా. మరి ప్రపంచ జనాభా ఎంతో ఉన్నది. మరి ఇంతమందిలో మానవ దేహాన్ని యోగ్యమై ఉన్నటువంటి దేహం, విజ్ఞాన సుజ్ఞానం దేహం, మోక్ష ప్రయత్నానికి అనుకూలంగా దేహం
మంచిగా సుఖవంతంగా జీవించేటువంటి అవకాశం గల దేహం. ఇలాంటి దేహములు ఎంతోమంది పొందారు. కానీ వాళ్ళల్లో ఎంతమందిలో జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి విధానం చూసినట్లయితే కొద్దిమంది మాత్రమే. జిజ్ఞాసు అర్థ మనుష్యత్వం ముముక్షత్వం. తర్వాత మూడవది మహాపురుష సంశ్రయ అన్నాడు శంకరాచార్యుల వారు. మానవ దేహం రావటం ఒక విశేషమైతే, అంటే మానవ దేహం ప్రాప్తించిన విధానములో మరి మోక్షాపేక్షగా జిజ్ఞాస కలిగి తత్వం వైపుకు మడుగులు వేస్తూ తత్వం యొక్క మార్గం వైపుకు ప్రయాణం చేసే విధానముగా రావటం అనేటువంటిది కూడా చాలా గొప్ప పుణ్య విధానము అన్నారు. అందరికీ అబ్బదు అలాంటి విధానము, అందరికీ అబ్బే విధానం కాదు. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మూడో అంశం చెప్పాడు. మహాపురుష సంశ్రయ. మహాపురుష అంటే యథార్థ జ్ఞానం ప్రబోధింపజేసే గురువులు కూడా ప్రాప్తించడం ఈశ్వరానుగ్రహమే అని చెప్పని అన్నారు. అల్ప గురువులు, స్వల్ప గురువులు, మోసపూరితమై ఉన్న గురువులు ఈ విధంగా మరి అనేక వేషాలు వేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనం చేసుకోవటానికై ఆ విధంగా ఆకారాలు కలిగి నమ్మించి ఎంతోమందిని మోసం చేస్తున్న విధానం లోకంలో చూస్తున్నటువంటి విషయమే అది. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమయగు, రట్టుగాదె మున్ను రావణు వేషము విశ్వదాభిరామ వినురవే అన్నాడు వేమనాచార్యులు. ఏమన యోగి ఏమి. కాబట్టి ప్రకారంగా ఈ మరి చూస్తే లోకంలో ఆకారానికి వశమై పోతున్న విధానమే తప్ప ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా ఏమైనా తాత్విక అంశం ఉన్నదా? యథార్థ జ్ఞానం ప్రబోధింపజేసేవాడే, సత్యజ్ఞానం ప్రబోధింపజేసేవాడా అనేటువంటి విధానం లేకుండా ఆకారానికి లొంగిపోయి చాలామంది ఆ మార్గంలో పోతున్న విధానము. కనుక మహాపురుష సంశ్రయ ఏమి శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. ఆ మూడింటి విధానముగా ప్రబోధింపగలిగేటువంటి వారే గురువులు అన్నారు. వాళ్ళు గురువులుగా మహాత్ములు చెప్పే మాట. కల్ల గురుడు గట్టు కర్మచయంబును, మధ్య గురుడు గట్టు మంత్రచయము, ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ. కల్ల గురుడు గట్టు కర్మచయంబును, మధ్య గురుడు గట్టు మంత్రచయము, ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యంబు అని వేమన చెప్తున్నటువంటి మాట. అలాంటి మరి ఆ గురువు మనకి ప్రాప్తించడం అనేది కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతము, ఈశ్వరానుగ్రహము అన్నారు. ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఆ సత్య మార్గాన్ని ప్రబోధింపజేసి యథార్థ మార్గాన్ని ప్రబోధింపజేసేటువంటి వాడిని పాలిట మనం పడ్డాము అని చెప్పనంటే అది మన యొక్క పుణ్యం, మన యొక్క మరి సుకృతం, ఈశ్వరానుగ్రహం, మహాపురుష సంశ్రయ అన్నారు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్మతి లేని, గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవ. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు. అలాంటి గురువు దాని శంకరాచార్యుల వారు మహాపురుష సంశ్రయ అన్నాడు. కాబట్టి ప్రకారంగా మరి లోకంలో ఈ ప్రాణికి సరైనటువంటి యొక్క మార్గ విధానముగా ప్రాప్తింపబడేటువంటి ఇలాంటివన్నీ లభించడం అనేటువంటిది ఏంటంటే ఈశ్వరానుగ్రహముతో మనకు ప్రాప్తించినటువంటి యొక్క వాట్లను కాపాడుకోవాలి. దాన్ని యోగక్షేమం వహామ్యహం అంటుంది భగవద్గీత. యోగము అంటే పొందబడని అంశములు పొందింపజేసుకోవటం యోగం అయితే, పొందినటువంటి యొక్క అంశాలని భద్రంగా జాగ్రత్తగా కాపాడుకోవటాన్ని క్షేమము అంటారు. యోగక్షేమము అంటే పొందబడని అంశములు ఇప్పుడు చెప్పుకున్నటువంటివి మానవ దేహము కానీ ముముక్షత్వము కానీ సరైనటువంటి యొక్క యథార్థ జ్ఞానం ప్రబోధింపజేసే గురువు కానీ ఇవి మనకి ప్రాప్తింపబడేటువంటి విధానం కాదు. చాలామందిలో వీటిలో ఏదోటి లోపించి ఉంటుంది. మానవ జన్మ రాకుండా ఇతర పశు పక్షి దేహాలు పొందినటువంటి విధానాలు ఒకటి
ఒకవేళ మానవ దేహం లభించినప్పటికీ కూడా ముముక్షత్వం లేకుండా కేవలం దుర్భర జీవితాన్ని జీవిస్తూ అజ్ఞాన సంబంధ జీవితాన్ని జీవిస్తూ మూర్ఖ విధానముగా జీవించుకోబోయేటువంటి వాళ్ళు అట్లా ఉన్నటువంటి విధానము. ఒకవేళ జిజ్ఞాస కలిగి ఉన్నప్పటికీ కూడా యథార్థమైనటువంటి యొక్క ప్రబోధం చేసేటువంటి మహాత్ములు లభించడం కూడా అదొక అదృష్టం. ఈ మూడింట్లలో ఏది తప్పినా కానీ మనం సవ్య మార్గంలో పయనించే అవకాశం లేదు. మొదటిది మానవ జన్మ, ఆ తప్పిందా అంటే ఇక అక్కడ వేరే దేహాలు పొందినట్లయితే ఇక వానికి ఆత్మజ్ఞానము కానీ విజ్ఞానం సుజ్ఞానం ఏవి పొందే అవకాశాలు. ఒకవేళ మానవ దేహం వచ్చినప్పటికీ కూడా జిజ్ఞాస కలగకుండా కేవలం విషయ లంపటంలో మునిగిపోయినటువంటి విధానం ఉన్నట్లయితే కూడా అది జీవితం నిరుపయోగమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవేళ మానవ దేహం వచ్చి ముముక్షత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా మహాపురుష సంశ్రయ యథార్థ జ్ఞానం ప్రబోధింపజేసి సత్యజ్ఞానం ప్రబోధింపజేసేటువంటి వారు, అలాంటి ఆ మహాత్ములు ప్రాప్తించడం కూడా అదొక గొప్ప విశేషము. ఇది మన చరిత్రల్లో మన ఉపనిషత్తుల్లో కూడా చూస్తున్నటువంటి ఒక అంశమే. ఎంతోమంది మోసకారులు వచ్చి ఏదో మార్గాన్ని ప్రబోధించి డబ్బుల కోసంగా చేసే విధానాలుగా లోకంలో చూస్తూ ఉన్నటువంటి విధానము, దానివల్ల జీవితం నష్టమైపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మానవుడు సరైనటువంటి విధానముగా జీవుడు ప్రాప్తింపజేసుకోవటము అది యోగము అన్నారు. ప్రాప్తించినటువంటి యొక్క అంశాలను కాపాడుకోవటం క్షేమం అని చెప్పేసి అని దాని యోగక్షేమం వహామ్యహం అని చెప్పని అన్నారు. ఈ ప్రకారంగా మనం ఈ అంశం మీద నిజగురు శరణ ధ్యాన యోగ ప్రయాగ అనే మంత్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాము. నిజ గురు చరణ ధ్యాన యోగ నిన్నంతా కూడా ఆ గురు చరణములు భగవత్ చరణములు ఆశ్రయించే విధానం యొక్క అంశములో పురాణములు కానీ ఉపనిషత్తులు కానీ చెప్పినటువంటి యొక్క అంశాల మీద చక్కగా మనం విశ్లేషణ చేసుకోవడం జరిగింది నిన్న. కాబట్టి ఇక్కడ నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ గురుచరణం 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 సద్గురుచరణం భవహరణం గురుచరణం గురుచరణం సద్గురుచరణం భవహరణం. కాబట్టి భవ అంటే పుట్టుకల యొక్క సంబంధమై ఉన్నటువంటి భావాన్ని తొలగింపజేసుకునేటువంటి విధానం గురు చరణాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది, భగవత్ చరణాన్ని. గురు మహారాజు గురు జై జై పరబ్రహ్మ సద్గురు జై జై సచిదానంద గురు జై జై సద్గురు రూప గురు జై జై బ్రహ్మానంద గురు జై జై బ్రహ్మస్వరూప గురు జై జై అనంతరూప గురు జై జై అనుపమ తేజ గురు జై జై వేదాంత వేద్య గురు జై జై వేదస్వరూప గురు జై జై గురుచరణం గురుచరణం సద్గురుచరణం భవహరణం సద్గురుచరణం భవహరణం. శరణాగత పారిజాతమా బొరినసురుల పాలి భూతమా శరణాగత పారిజాతమా బొరినసురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి విధి జయ మంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారల
కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయమంగళము నీకు సర్వేశ్వరా. గురుచరణం భగవచ్చరణం అన్న విషయాల మీద చరణం అంటే పాదం, గురుపాదములు పట్టుకుని ఆశ్రయించి వారి ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనము చేయటము, భక్తి తత్వములో చేరి ఉన్నటువంటి యొక్క విధానము. ఇక్కడ గురు పాదములు, గురు చరణములు, గురు పాదములు అనే మాట చూసినట్లయితే పాదము అంటే పదము అంటే పదము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలని ముఖ్యంగా పట్టుకోవాల్సి ఉంటుంది. స్వరాజ్యలోక గురువు బోధించేటువంటి యొక్క అంశములు చాలా అద్భుతముగా ఉండేటువంటి విషయాలు. బ్రహ్మాండ విచారము కానీ, ఏకస్థాన నిరూపణ కానీ, షట్చక్ర విచారము, మరి మూల విచారము, ఆపో యాత్ర, ఆపో స్థానము, సుషుమ్న యాత్ర, ఇవన్నీ కూడా స్వామివారు చాలా వరకు లోతైనటువంటి యొక్క అంశములు ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లో లభ్యం కానటువంటి యొక్క అంశాలను మనకి తెలియజేసిన విధాలు కాబట్టి మరి ఎంతో లోతుగా ఉన్నటువంటి యొక్క అంశములు, శాస్త్రములలో నిగూఢముగా ఉన్నటువంటి యొక్క అంశములు గురువు తీసుకువచ్చి మనకు అర్థమయ్యే రీతిలో అందించేటువంటి ఏ యొక్క పదములు ఉన్నాయో ఆ పదముల యొక్క పాదములు మనం పట్టుకోవలసి ఉంటుంది. గురుపాదములు పట్టుకుని అనుగ్రహాన్ని సంపాదించుకోవటం, గురు అనుగ్రహం సంపాదించుకోవటం అనేది భక్తి భావంలో చేరి ఉన్న అంశమైతే, రెండవది మరి ఆ మహాత్ముడు బోధించే పదములైతే ఉన్నాయో ఆ పదములను శరణ వేడాలి. ఆ పద సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థాలని మనం పట్టుకోగలిగేటువంటి యొక్క విధానములో ఉండాలి. అది రావాలంటే ఎంతో పుణ్య విశేషం ఉన్నటువంటి వారికి అవి మనసుకి గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కనుక యథార్థ బోధ, సత్యబోధ, వాస్తవమై ఉన్నటువంటి యొక్క అంశములు, మూల అంశములు, శాస్త్రంలో నిగూఢముగా ఉన్నటువంటి అంశాలు ఎవరికి వారుగా స్వయముగా పోగలిగే శక్తి ఎవరికి లేదు. అన్నీ మంత్రభాగాలే. భగవద్గీత కూడా మంత్రభాగమే. అది ఉపనిషత్తుల యొక్క సారం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నారు కాబట్టి ఆ ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ యొక్క భాగాలే భగవద్గీతలో చేరాయి కాబట్టి భగవద్గీత కూడా మంత్రభాగమే. మననాథ్ త్రాయితే అయితే మంత్ర అని చెప్పని అన్నారు. అట్లా 108 ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, తైతిరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృతబింద, అమృతనాథ, సీతాశ్వరోపనిషత్తు ఇత్యాదివి మొత్తం 108 ఉపనిషత్తులలో చేరి ఉన్నటువంటి అంశములు ఎవరయ్యా పోగలిగే శక్తి ఉన్నది. ముఖ్యంగా మంత్రం తీస్తే ఆ మంత్రంలోకి పోవాలంటే సాధ్యమయ్యే విషయమేనా? ఆ మంత్రాన్ని చక్కగా తప్పులు లేకుండా రావాలి. ఆ తర్వాత దాని పదచ్ఛేదం రావాలి, ప్రతిపదార్థం రావాలి. మరి ఆ పదములలో ఉన్నటువంటి యొక్క వ్యాకరణ సంబంధమై ఉన్నటువంటి అంశములు రావాలి. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, నామవాచకమా, క్రియా విభక్త, అవ్యయముల తెలియాలి. అవన్నీ తెలిసే తప్ప నువ్వు ముందుకు పోయే అవకాశాలు లేవు. శక్తి వృత్తి రావాలి. స్వామిగారు మనకి అనుభవామృతాలను చెప్పేమాట అదే. శక్తి వృత్తి రావాలి. శక్తి వృత్తికి విషయం శక్యార్థము, లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము. అది శక్తి వృత్తి లేకుండా ఏం మాట్లాడతా, ఎట్లా మాట్లాడతావు? పదమ యొక్క సంబంధ స్వరూపం తెలియకుండా ఎట్లా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది? కాబట్టి ఆ ప్రకారముగా సరైనటువంటి యొక్క విషయముగా నీకు దాంట్లో ఉన్నటువంటి మహాత్ములు నిక్షిప్తం చేశారు, లోన పెట్టారు, తాళం వేశారు. ఆ తాళం తీయాలి, ఆ పదములు ఎండు చూడాలి, ఆ పద సంబంధమైన అర్థాలు చూడాలి. చూసినప్పుడే నీకు వాటి యొక్క విషయాలు గోచరిస్తాయి. అలాంటివన్నీ కూడా తీసుకురాగలిగే శక్తి ఒక మహాత్మునికి మాత్రమే, గురువుకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి వారుగా పోయే అవకాశాలు లేవు. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రం యమానాః పర్యంతి మూఢాః అందేనైవ నియమానాయ దాందా అని చెప్తున్న మాట ఉపనిషత్తు. అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్యాయాం అంతరే అందరూ కూడా దేంట్లో ఉన్నారయ్యా అంటే అవిద్య యొక్క అంతరంలో, అవిద్య యొక్క అంధకోపంలో ఉన్నారు.
సకల మానవులు లోకంలో ఎట్లా వచ్చారు అని చెప్పనంటే, మరి ఈ విధముగా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంత జంతవ. అజ్ఞానేన అజ్ఞానము చేత ఆవృతం ఆవరింపబడ్డటువంటి విధానముగా అందరూ లోకంలోకి వచ్చినటువంటి విధానం. ఎవరు కూడా బ్రహ్మజ్ఞానం సంతరింపజేసుకొని విశ్వంలోకి వచ్చిన విధానం కాదు. పుట్టుకతోనే మానవుడు అజ్ఞానంతోనే విశ్వంలోకి వస్తాడు. ఏమి అజ్ఞానాంధకారంలో మునిగే విశ్వంలోకి వచ్చిన విధానం. గాఢాంధకారం ఉన్నారు, అజ్ఞానాంధకారం ఉన్నారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్మరల చెరివిత చెరివెనులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్చనైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అచ్చపు చీకటిన్బడి అన్నారు. అచ్చపు చీకటి పుట్టుకతో మానవునిలో ఉండేది ఏమిటాయంటే తెలియనితనంతో లోకంలోకి వచ్చాం. ఈ విధముగా ఉన్నటువంటి దానినే ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాడు. అవిద్యాయామంతరే వర్తమాన, అవిద్యాంధకారంలో ఉన్నాడు వాడు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. కనుక తనకు తానుగానే ప్రకటింపజేసుకుంటూ ఉన్నాడు స్వయం ధీరాహ అనే విధానముగా వాడు. కాబట్టి గురు సన్నిధిలో కూర్చోవాలి, స్వశాస్త్రీయంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మరి ఆ విధంగా 12 సంవత్సరాలు పూర్వకాలంలో ఆశ్రమాలలో ఉండేవారు. 12 సంవత్సరాలు ఉంటే తప్ప ఇక శాస్త్రావగాహన కలిగే అవకాశం లేదు. అది ఒక సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయం పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా తాత్విక అంశంలో బాగా అవగాహన తెచ్చుకోవాలంటే, శక్తి వృత్తి లక్షణ వృత్తి తెచ్చుకోవాలని చెప్పనంటే మహాత్మ సన్నిధిలో ఆశ్రమంలో 12 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క విధానం. కలెక్టర్ కావాలంటే 20 ఏండ్లు వాడికి పడుతూ ఉన్నది. డాక్టర్ కావాలంటే 20 ఏండ్లు వాడు చదివితే తప్ప వాడు డాక్టరేట్ రాదు. ఈ ప్రకారంగా లోకంలో భౌతికముగా ఉన్నటువంటి యొక్క వాట్లకే వాడు నానా తంటాలు పడుతూ ఉన్నారు. స్కూల్కి డబ్బులు కడుతూ ఉన్నారు, లక్షలు వస్తూ ఉన్నారు, స్కూల్కి పోతూ ఉన్నారు, రోజు పోయి కూర్చుంటూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. ఆ విధంగా నానా తంటాలు పడితే తప్ప 20 ఏళ్ళు దాదాపుగా వానికి ఒక పోస్ట్ వచ్చే అవకాశం లేదన్నమాట. అది ఒక భౌతిక జీవితం గడుపుకోవటానికి, భౌతిక సంసారం లాక్కుపోవటానికి, మరి జీవన విధానం పోరాటంలో వాడు చేసే విధానముగా 12 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు వాడు ఏదైనా కానీ ఇంజనీర్ కానీ ఏదైనా కానీ చదివితేనే వాడికి ఆ యొక్క జాబ్ వస్తుంది. దాంట్లో వాడు సెటిల్ ఏదైనా సంపాదించుకుని బతికే అవకాశం ఏర్పడుతుంది. మరి బతుకు తెరువు కోసంగా ఉన్నటువంటి యొక్క భౌతిక విద్యలకే, కేవలం పొట్టగొడ్డి విద్యలకే 20 సంవత్సరాలు దంటాలు పడి పోవాల్సి వచ్చే విధానంగా ఉన్నప్పుడు ఇక బ్రహ్మ విద్య విషయంగా వచ్చినట్లయితే దానికి 12 సంవత్సరాలుగా మహాత్ములు పెట్టారు. కాబట్టి ఆ ప్రకారం గురువుల యొక్క సన్నిధిలో ఉండి సన్నిధి స్నానం చేస్తూ నేల పడకన క్షీణిస్తూ అపక్వాహారం భుజిస్తూ ఎలాంటి యొక్క విషయ సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క సన్నిధి మాత్రంలో ఉండి ఆయన చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మననం చేసుకుంటూ 12 ఏండ్లు వాడు తిప్పలు పడితే తప్ప వచ్చే విషయం కాదు. అలాంటిదేమీ లేకుండా స్వయం ధీరాహ, నాకు అంతా వచ్చేసేసింది, నాకు మొత్తం జ్ఞానోదయం కలిగింది అని ప్రకారంగా లోకంలో ఎవరైతే వస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ వెంబటే పోయే విధానం ఎట్లా ఉంటుందని చెప్పనంటే, అంధేనైవ నియమానా యథా అంధాహ. అంధుడు దోవ చూపుతూ ఉంటే మిగతా అంధువులంతా ఆ మార్గంలో పోయిన విధానము అని చెప్పనన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా ఒక అంశం మనకు సశాస్త్రీయంగా రావాలని చెప్పనంటే సబ్జెక్ట్ అధ్యయనం చేసినటువంటి వాళ్ళకు వస్తుంది. ఊరికే పలుకులు పలికితే దాంట్లో అన్ని తప్పులు అన్నీ కూడా దొర్లే విధానాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మంచిగా చదువుకోవాలి, బాగా చెప్పించుకోవాలి పెద్దల దగ్గర. మన జూమ్లో కూడా అందరూ చెబుతూ ఉన్నారు, మంచిగా చెబుతున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళు కూడా కొంత తప్పులు దొర్లుతూ ఉన్నాయి, కొంత చెప్పించుకోవాల్సి ఉంటుంది. శ్లోకాలలో తప్పులు, కొంత వ్యాఖ్యానాలలో తప్పులు, ఇవన్నీ వచ్చే విధానం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ తప్పుల విషయం. కొంచెం శాస్త్రంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలియబడే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలిసిన వాళ్ళతో కొంతవరకు వాళ్ళు చెప్పించుకుని ఆ విధంగా చెప్పడం కూడా వాళ్ళకి శ్రేయోదాయకం అవుతుంది. ఇక ముందు కొన్ని నియమాలు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ముందు ఆ కరప్షన్ చేసుకోవాలి. శ్లోకాలలో తప్పులు ఉన్నాయా, ఆ పదఛేదనలో తప్పులు ఉన్నాయా, పదం చెప్పేటప్పుడు కొంచెం ఏమైనా వ్యాకరణ విషయం సంబంధం తప్పులు ఉన్నాయా చూసుకోవాలి. చూసిన తర్వాత జూమ్లో చెప్పినట్లయితే వినేటువంటి వాళ్ళకు కూడా బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అది ముందు అందరూ కూడా పాటించాల్సిన విధానము ముఖ్యంగా రావాలి.
అందుచేత లేకపోతే అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా. దంద్రమ్యమాన భ్రాంతిలో ఉన్నటువంటి విధానాలుగా బోధించేటువంటి వాళ్ళు లోకంలో మనకి వస్తూ ఉన్నారు. సశాస్త్రీయమైన విధానం లేకుండా, గురు శిక్షణ లేకుండా, గురు తత్వశాస్త్రం గురుముఖత శాస్త్రాధ్యయనం చేయకుండా తమకు తామే ఊహా సంబంధముగా అలికలు చేసుకుంటూ పోయేటువంటి విధానాలలో మరి వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు కూడా మరి అంధేనైవ నియమాన యథాంధ అని ఉపనిషత్తు చెబుతున్నది. అంధత్వంలో వాళ్ళు పోతూ ఉంటే, వాళ్ళను ఆశ్రయించి వీళ్ళు పోతూ ఉంటే, వాళ్ళు మొత్తం పోయి పెద్ద గోతులో పడే పరిస్థితిగా ఏర్పడే విధానం లోకంలో చాలా వరకు ఇలాంటి అంధత్వ మార్గం వ్యాపకమయ్యే ఉన్న విధానం. కాబట్టి మరి ఆ యొక్క శాస్త్రాన్ని చక్కగా చెప్పాలని చెప్పి అన్నట్లయితే గురు శిక్షణ పొందాల్సి ఉంటుంది, మంచి శక్తి వృత్తిని సంపాదించుకోవాల్సి ఉంటుంది, లక్షణ వృత్తి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది వచ్చినప్పుడే మీకు ఆ శ్లోకం యొక్క భాగం బాగా మంచిగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. స్వామివారు ఇలాంటి అంశాలు చాలా మనకు చూపించారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యయం. సాధారణంగా ఈ శ్లోకం చాలామందికి వచ్చు, కానీ దీంట్లో అర్థం కూడా చాలామంది చెప్పే విధానం ఉన్నది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణములు నా చేత భగవంతుని చేత నిర్మాణం చేయబడ్డాయి అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలుగా ఉన్నటువంటి 4 వర్ణములు మయా సృష్టం, మయా అంటే నా చేత, సృష్టం సృష్టింపబడ్డాయి, భగవంతుని చేత నిర్మాణం చేయబడ్డావి. గుణానాం కర్మాణం విభాగశః, గుణములను అనుసరించి కర్మలను అనుసరించి అవి నిర్మాణం చేయబడ్డట్లుగా చెప్పేటువంటి యొక్క మాట. గుణానాం కర్మాణం విభాగశః తస్య కర్తారం అపిమాం, తస్య కర్తారం, తస్య వాటికి కర్తారం కర్తగా మీరు భావించినప్పటికీ కూడా అకర్తారం అవ్యయం, నన్ను అవ్యయం నాశరహితునిగా అకర్తగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అని కొంచెం చాలా సున్నితముగా ఉన్నటువంటి యొక్క అంశములు దాంట్లో చాలా జాగ్రత్తగా వాడబడ్డటువంటి యొక్క పదాలు ఆ శ్లోకంలో ఉన్నాయన్నమాట. సాధారణంగా లోకంలో చూస్తే మీరు భగవద్గీతలు తీస్తారు, చదువుకుంటారు, మీకు వచ్చే అర్థం అంతవరకే. 4 వర్ణములు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా ఉన్నటువంటి ఈ 4 కూడా మరి భగవంతుడే నిర్మాణం చేశాడు. తస్య కర్తారం, వాటి కర్తగా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన్ని అకర్తగా భావించుకోవాల్సి ఉంటుంది అనే విధానాలుగా చాలా వరకు ఆ యొక్క శ్లోకానికి అలాంటి అంశాలే మనకు వినపడుతున్నాయి. ఆయా పుస్తకాలలో అలాంటి భావాలే మనకు గోచరిస్తూ ఉన్నాయి. కానీ వాటిల్లో ఉన్నటువంటి యొక్క మూలాలు ఎత్తి చూపించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే నిజమైనటువంటి నిజ గురువు అన్నారు కదా. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ, నిజ గురువు ఆ యొక్క అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తే తప్ప మనకు వాటిల్లో ఉన్నటువంటి యొక్క మూలాలు గోచరించే అవకాశాలు లేవు అన్నమాట. చాతుహో వర్ణ్యం మయా సృష్టం. ఇప్పుడు 4 వర్ణాలు పరమాత్మయే సృష్టించి ఉన్నట్లయితే విశ్వమంతా పరమాత్మ యొక్క నిర్మాణమే కదా అన్నప్పుడు మరి అన్ని యొక్క దేశాలలో కూడా ఇవి ఉండాలి. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్ని దేశాలలో పిలువబడుతూ ఉండాలి. కాబట్టి ఏకదేశీయముగా ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే చాతుహో వర్ణ్యం. ఇప్పుడు వర్ణము అని చెప్పనంటే 3 అర్థాలు ఉంటాయి. వర్ణము అన్నప్పుడు కులానికి అర్థం చెబుతారు. వర్ణము అంటే రంగుకి అర్థం చెబుతారు. తెలుపు వర్ణం, నలుపు వర్ణం, బులుగు వర్ణం, పసుపు వర్ణం. వర్ణం అన్నప్పుడు అక్షరానికి కూడా అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా వర్ణం అనే పదం వాడగానే ఎమ్మటే ఈ కులాలు అనేటువంటి జోలికి వెళ్ళిపోయారు అందరూ కూడా. కాబట్టి పరమాత్మే నిర్మాణం చేశాడయా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. పరమాత్మే నిర్మాణం చేశాడనే విధానంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాంట్లో చూసినట్లయితే చాతుహు వర్ణ్యం, చాతుహు 4తో చేరి ఉన్నటువంటి వర్ణ్యం. వర్ణ్యం అంటే ఏకవచనం. వర్ణ్యం వర్ణ్యే వర్ణ్యాని, వర్ణ్యం వర్ణ్యే వర్ణ్యాని, వర్ణ్యేన వర్ణ్యాభ్యం వర్ణిభిః అని ఈ విధముగా వర్ణ్యం వర్ణ్యే వర్ణ్య, అది నపుంసలింగంలో వచ్చే అంశం కాబట్టి వర్ణ్యం అనేది ఏకవచనము. వర్ణ్యాని అని బహువచనంలో ఆయన చెప్పలేదు. బహువచనంలో చెబితే మనం 4 చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ వర్ణ్యం ఏకవచనమే, ఏకవచన ప్రయోగమే వాడబడింది.
చాతుహు నాలుగింటితో చేరి ఉన్నటువంటి వర్ణ్యం ఒక్కటి నేను నిర్మాణం చేశాను అని అర్థం దాంట్లో. కనుక భగవంతుని నుంచి ఏమి ఏర్పడిందయ్యా అని చెప్పానంటే నాలుగింటితో చేరి ఉన్న ఒక వర్ణం ఏర్పడింది అన్నారు. ఏమిటా వర్ణం అని చెప్పానంటే అది ఓంకారము, అది అక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. భగవంతుడి నుంచి మొట్టమొదటిగా ఆవిర్భావం అయినటువంటి వర్ణం ఏమిటని చెప్పానంటే అక్షరం. ఓమిత్యేకాక్షరం. అక్షరానాం అకారోస్మి. మన భగవద్గీతలో ఇలాంటి చాలా అంశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఓంకారం అనేది భగవంతుని యొక్క సాకార ఆకారము, గమనించాల్సిన అంశము. భగవంతుడు నిర్వికారమై, నిరాకారమై, సుప్రకాశమై, చేతనాత్మకమై, నామరూపరహితమై, సర్వాధారం, అచ్యుతానందమై, ఇంద్రియ అగోచరమై దేనికి తెలియబడకుండా ఉన్నటువంటి స్వరూపం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుకు కానీ వాక్కులకు కానీ అందేదిగా లేదు. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో అన్నాడు కేనోపనిషత్తులో. ఇంద్రియాలకు గోచరించేది కాదు, వాక్కులకు గోచరించేది కాదు, మనసుకు తెలియబడేది కాదు అనే మాట చెప్తూ ఉన్నారు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఏదైతున్నదో ఆ బ్రహ్మము యొక్క సాకార అంశమే పరబ్రహ్మముగా అది ఓంకారము అన్నారు. పరబ్రహ్మ స్వరూపం ఓంకారము. శుద్ధ బ్రహ్మ స్వరూపం చేతన స్వరూపము అన్నమాట. శుద్ధ చేతనము అన్నారు. విశ్వవ్యాపకమై ఉన్నటువంటిది, సర్వాధిష్టానమై ఉన్నటువంటిది, సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము అది శుద్ధ చేతనము అన్నారు. కనుక అట్టి ఆ భగవంతునికి ఏమన్నా ఆకారముగా సాకార అంశముగా చెప్పుకోవాల్సి వస్తే అది ఓం అనే మాట అన్నమాట. ఈ మాట మీ గాయత్రి మహామంత్రంలో మొదటిగా వస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం అనే మాట. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఓం అనేటువంటిది బ్రహ్మ, ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. అంటే ఆ బ్రహ్మమునకు అగ్ని దేవత, అగ్నియే దేవతగా ఉన్నటువంటి విధానం. అగ్నిర్దేవత ఇత్యార్షం ఇది అర్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. పరమాత్మం స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూప సాయుజ్యం వినియోగం. పరమాత్మ స్వరూపమును పొందటానికి సాయుజ్యం అంటే పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందటానికి వినియోగింపబడేటువంటిది ఏమిటయ్యా అని చెప్పానంటే ఓంకారం అనేబడేటువంటిది. కనుక ఆ ఓంకారం అనేది పరబ్రహ్మము యొక్క నామముగా లేదా పరబ్రహ్మము యొక్క శుద్ధ బ్రహ్మము యొక్క సాకార ఆకారముగా చెప్పేటువంటి మాట. కాబట్టి సర్వాధిష్టానమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము సకల దేవతలకు అధిష్టానముగా ఉన్నది, సకల జీవులకు అధిష్టానముగా ఉన్నది. మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం పోతం సూత్రే మణిగణాయవా. మత్తః పరతరం నా అన్యత్. విశ్వములో జగత్తంతా కూడా భగవంతుని కంటే అన్యముగా లేదు. పరమాత్మ అధిష్టానమునందే అంతా ఉన్నది. జడాత్మికమై ఉన్న జగత్తుకి అధిష్టానం బ్రహ్మం ఉండాలి. కనుక బ్రహ్మ చేతనము చేతనే సకల జీవులు వ్యవహరిస్తూ ఉన్నాయి. దేవతలు కూడా తమ దేవత్వమును పొందారని చెప్పానంటే బ్రహ్మ చేతనాశ్రయం ద్వారానే. మనం ఈనాడు ఏ యొక్క దేవతలను భక్తిభావంతో సేవిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, ఆలయాలలో ప్రతిష్ఠ చేసుకుని అభిషేకాలు చేసుకుంటూ ఉన్నాము, సహస్రనామాలతో సేవించుకుంటూ ఉన్నాము, వాళ్ళందరూ కూడా ఆ దేవతలందరూ కూడా బ్రహ్మము యొక్క చేతనాశ్రయములో ఉండే వారు దివ్యత్వమును పొందగలిగారు. వీళ్ళంతా నాయందే ఉన్నట్లుగా మీకు భగవద్గీత 10వ అధ్యాయంలో అంశాలు వస్తాయి. ఆదిత్యానాం అహం విష్ణు అన్నాడు. నా యొక్క అంశముతో, నా యొక్క విభూతితో, నా యొక్క ఆధారముతో విష్ణువు ఉన్నాడు అన్నాడు. రుద్రాణం శంకరశ్చాస్మి. రుద్రుడు నా అధిష్టానములో ఉన్నాడు, నా ఆధారముతో ఉన్నాడు, నా యొక్క చేతనాశ్రయములో ఉన్నాడు. ఇట్లాగా మీకు దశమాధ్యాయములన్నీ కూడా విభూతి విధానములో సకల దేవతలు కూడా నా అధిష్టానములోనే నా ఆధారముతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చేటువంటి మాట. ఇదే విషయం భాగవతం కూడా ప్రస్తావిస్తూ ఉన్నది. కలడంబోది కలండు గాలి అనే పద్యములో త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందతన్ అంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెతకంగా ఏలయ్యాయడన్. త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు రుద్రులు త్రిలింగ
త్రిలింగ వ్యక్తులు అంతటం కలడీషుండు. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మము సకల దేవతలలో ఉన్నటువంటి వాడు. సకల దేవత చక్రవర్తి వికలివై నిండిన విష్ణుమూర్తి అనే విధానముగా చూసినట్లయితే మరి ఆ శుద్ధ బ్రహ్మము యొక్క అధిష్టానములోనే అంతా ఉన్నదనే విషయం మత్తః పరతరం నా అన్యత్తు కించిత్తు అస్తి ధనంజయ. నాకంటే అన్యముగా విశ్వంలో కించిత్తు కూడా లేదు, అంత నా అధిష్టానములో ఉన్నట్లుగా చెప్తున్న విషయం. కాబట్టి ఆ ప్రకారముగా సర్వాధిష్టానమై ఉన్నటువంటి యొక్క ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క సాకారమూర్తిగా ఉన్నటువంటిది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మ స్వరూపం సాయుధ్యం వినియోగం. కనుక అటు శుద్ధ బ్రహ్మమును చేరుకోవాలని చెప్పన్నట్లయితే మనం ఆశ్రయించాల్సిన మంత్రం ఏమిటి అంటే ఓం ఇది ఏకాక్షరం. ఆ మంత్రం ఓం అనబడేటువంటి యొక్క మంత్రమే నీకు శుద్ధ బ్రహ్మమును చేర్చేటువంటి యొక్క మంత్రము. విష్ణులోకానికి పోవాలంటే విష్ణువు యొక్క మంత్రం జపించాలి. శివలోకానికి పోయేవాళ్ళు శివ మంత్రం జపించుకోవాలి. అమ్మవారి లోకాలకు పోయేట్లయితే అమ్మవారి మంత్రం జపించుకోవాలి. కాబట్టి ప్రకారముగా ఆయా దేవతలకు ఆయా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాన్ని ఆశ్రయించి అనుష్ఠించేటువంటి వారు జపించేవారు ఆయా లోకాలకే పోయే విధానం ఎట్లయితే ఉన్నదో అట్లాగా బ్రహ్మము యొక్క స్వరూపానుభవమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు ఓం ఇతి ఏకాక్షరం పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. అందువల్ల ఈ ఓంకారం అనేటువంటిది పరమాత్మ యొక్క సాకార ఆకారం కాబట్టి, పరమాత్మ యొక్క బ్రహ్మము యొక్క మంత్రం కాబట్టి ఆ మంత్రం మనం అన్ని మంత్రాలకు జోడిస్తాం. విష్ణు సహస్రనామాలు ఏమి ఉన్నాయనుకోండి, ముందుగా ఏం పెడతాం? ఓంకారం పెడతాం. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఓం 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 లేకుండా ఉంటుంది చెప్పండి? విష్ణువు యొక్క అష్టోత్తరాలు చెప్పిన, శివుని అష్టోత్తరాలు చెప్పిన, అమ్మవారి అష్టోత్తరాలు చెప్పిన ఓం శక్తియే నమః, ఓం గాయత్రియే నమః, ఓం దుర్గాదేవియే నమః, ఓం చండీదేవియే నమః, ఓం లలితాదేవియే నమః. ఏమన్నా చెప్పుగాక ఓం ముందు పెట్టాల్సిందే. ఓం పెట్టకుండా ఎవరు కూడా ఏ యొక్క మంత్రం జపించే విధానం ఉండదు. ఎందువల్ల అని చెప్పానంటే అక్కడ ఆ ఓం అనేది పరబ్రహ్మము యొక్క శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూపం కాబట్టి, శుద్ధ బ్రహ్మము యొక్క సాకార ఆకారం కాబట్టి ఎట్లా బ్రహ్మం సర్వాధిష్టానమై ఉన్నదో అట్లా సకల దేవతలకి బ్రహ్మమే సర్వాధిష్టానం కాబట్టి ఆయా దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బ్రహ్మము యొక్క నామమగు, బ్రహ్మము యొక్క సాకార ఆకారమగు ఓంకారాన్ని పెట్టే నువ్వు ఆ నామాన్ని ఉచ్చారణ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, శివ సహస్రనామాలు కానీ, ఏ సహస్రనామాలు అశ్వత్రనామాలైనా ఓంకారము లేకుండా ఎవరో కూడా పలికే విధానం కాదు. కనుక ఓం అనేది సర్వాధిష్టానం బ్రహ్మము కనుక అట్టి ఆ బ్రహ్మము యొక్క సాకారాకారమై ఉన్నటువంటి యొక్క ఓంకారం అనేటువంటిది ఏంటంటే పరమాత్మ స్వరూపం సాయుధ్యం. పరమాత్మ యొక్క బ్రహ్మము యొక్క సాయుధ్యమును పొందింపజేసేది ఓంకారం కనుక అటు ఓంకారం యొక్క అంశాన్ని పరమాత్మ బోధిస్తూ 8వ అధ్యాయంలో ఏమంటారంటే సర్వద్వారాన్ని సంయమ్య ఆస్తే మనస యా మూర్ధన్యాదాయాత్మన ప్రాణ ఆశ్రితో యోగ ధారణావ్య అని చెప్పనంటూ వ్యాకృతులుగా చెప్పుకొస్తారు అక్కడ. కాబట్టి ఓంకారములో ఉన్నటువంటి అకార ఒకార మకార అర్ధమాత్ర అనే చెప్పనంటారు. ఈ ఓంకారములో సమస్తం ఇమిడి ఉన్నాయి, ఓంకారములోనే అన్నీ ఉన్నాయన్నమాట. అకార ఒకార మకార అర్ధమాత్ర ఈ 4 అన్నమాట. ఈ 4ంటితో చేరి ఉన్నటువంటిది ఒకటి. కాబట్టి చాతుహు వర్ణ్యం, చాతుహు 4ంటితో చేరి ఉన్నటువంటి వర్ణం ఏదయ్యా అని చెప్పానంటే ఓం అనేటువంటి వర్ణం. కాబట్టి చాతుహు 4ంటితో ఉన్నది. ఏమిటి 4 అని చెప్పానంటే అకార ఒకార మకార అర్ధమాత్ర అని చెప్పనన్నారు. కాబట్టి అకారమునందు స్థూలదేహము, ఉకారములో సూక్ష్మదేహము, మకారములో కారణదేహము, అర్ధమాత్రంలో మహాకారణము. ఇట్లా చూస్తే అకారంలో బ్రహ్మ, ఉకారంలో విష్ణువు, మకారం రుద్రుడు, అర్ధమాత్రంలో పరబ్రహ్మ. అకారములో విరాట్ విశ్వ గర్భ అవ్యాకృత పరబ్రహ్మ. అటనే విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు
ఇట్లా చూస్తే మీకు అన్ని దాంట్లో వచ్చేస్తాయండి. ఓంకారాన్ని వీడి ఏవి ఉండే అవకాశాలు లేవు. మొత్తం ఓంకారంలో ఇమిడి ఉన్నాయి. ఆ ఓంకారం కనుక యొక్క యోగ సమాధిలో లయం అయిపోయిందా అంటే ఆడ శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఈ ప్రకారముగా సమస్త మానవులు, సమస్త దేవతలందరూ కూడా ఓంకారంలో ఇమిడి ఉన్నారు. ఓంకారమునందే వాళ్ళ గమనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఓం అనేటువంటిది బ్రహ్మము యొక్క సాకార ఆకారము అని చెప్పేసి అని, అది మహాకారణ స్వరూపముగా ఉన్నటువంటి విధానం కనుక మహాత్ములు ఓంకారాన్ని ఆశ్రయించి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఓంకార జపము అని చెప్పనంటే, ఓంకార ఆశ్రయము అని చెప్పనంటే, మరి అకార ఒకార మకార దాని మూలమై ఉన్నటువంటి అర్ధమాత్రయే అది ప్రణవము, అది మహాకారణ స్వరూపము. ఆ మహాకారణ స్వరూపమే అది యొక్క మూలముగా ఉన్నటువంటి శ్వాస అనేటువంటి భాగం అన్నమాట. గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. గీతా మహాత్మ్యం. ఏమి గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ, అది బ్రహ్మరూపము, న సంశయ సంశయము లేదు. అర్ధమాత్ర అన్నాడు. ఏమిటయ్యా భగవద్గీత? అర్ధమాత్ర మహాకారణ స్వరూపం. గ్రానంలో ఉన్నటువంటి దాన్ని మహాకారణము అన్నారు. స్థూల దేహస్థలము, సూక్ష్మ దేహస్థలము, కారణ దేహస్థలం, మహాకారణ స్థలం. స్థూల దేహం అంటే కంటికి గోచరించడం కారణంగా స్థూల దేహం అన్నాం. సూక్ష్మ దేహం అంటే అది కంటికి గోచరించే వస్తువు కాదు కాబట్టి సూక్ష్మ దేహం అన్నారు. కారణ దేహము అంటే మన పుట్టుకలో కారణమై ఉంది కాబట్టి కారణ దేహం అన్నారు. మహాకారణము అంటే భగవదారాధనకు మూలమై ఉంది కాబట్టి మహాకారణం. మహా అంటే మహాపూజాయ. కాబట్టి బ్రహ్మమును ఆరాధించడానికి యోగ్యముగా ఉన్న విధానంగా దాన్ని మహాకారణం అన్నారు. మహాకారణ స్వరూపమే అర్ధమాత్రయే ఓంకారము. అంటే అర్ధమాత్రాత్మకమై ఉన్నటువంటి యొక్క మహాకారణము, ఆ మహాకారణమే దాని యొక్క స్థూల రూపం శ్వాస అంటారు. ఆ శ్వాస యొక్క స్థూల భాగమే శబ్ద బ్రహ్మము అన్నారు. శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి. కాబట్టి ప్రకారముగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆపోస్థలములో శబ్ద బ్రహ్మముగా ఉన్నదని చెప్పనంటే, ఆ శబ్ద బ్రహ్మమునకు మూలం ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ మరి ఆ శ్వాస మహాకారణాత్మకమై ఉన్నటువంటి ఆ శ్వాస అన్నమాట. ఆ శ్వాసయే మనకు శబ్ద బ్రహ్మముగా బయటకు వస్తుంది. ఎవరైనా శ్వాసను ఆపి మాట్లాడతారేమో? శ్వాస గమనం లేకుండా మాట్లాడతారా? శ్వాస మీరు లోనకి పీల్చండి, పీల్చినటువంటి యొక్క శ్వాస మళ్ళీ మీకు వాగ్ద్వారముకుండగా నోటి ద్వారా బయటకు వస్తేనే శబ్దములు వస్తాయి. మీరు శ్వాస పీల్చకుండగా శ్వాస బయటకు వదిలి మీరు మాట్లాడతారేమో? శ్వాస మొత్తం వదిలిపెట్టేయండి, బయటికి మాటలు వస్తాయి చూడండి. కాబట్టి లోనికి పోయినటువంటి యొక్క శ్వాస ఏదైతే లోనికి పోయిందో, పూరకమై లోనికి పోయిందో, ఆ యొక్క పూరకముగా లోనికి పోయినటువంటి యొక్క శ్వాసయే అది రేషకముగా ఆపోస్థలమునందు ప్రయాణం చేసి శబ్ద బ్రహ్మముగా బయటకు వస్తూ ఉన్నది. లోనికి పోయే శ్వాస పూరకము, బయటకు వచ్చే శ్వాస రేచకము. రేచక పూరకములు అని చెప్పి అన్నాం కదా. కాబట్టి ఏ యొక్క శ్వాస పూరించామో అది మళ్ళీ తిరిగి ఆపోస్థలముకుండా నోటి ద్వారముకుండగా అది ప్రయాణం చేసినట్లయితే ఆ యొక్క శ్వాసయే స్థూలముగా శబ్దముగా బయటకు వస్తుంది. గమనించండి. కనుక శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా శబ్దం లేదు, శబ్ద బ్రహ్మము లేదు. కనుక శబ్ద బ్రహ్మానికి మూలం ఏంటని చెప్పినట్టు శ్వాస. కనుక శ్వాస ఉండబట్టే శబ్దం ఉన్నది, శబ్ద బ్రహ్మం ఉన్నది. అయితే ఆ శ్వాస అనేది శ్వాస యొక్క స్థూల రూపం ఈ శబ్ద బ్రహ్మం అన్నమాట. అయితే ఆ శ్వాస అనేది ఈ యొక్క శబ్ద బ్రహ్మం యొక్క విషయంలో సూక్ష్మ రూపం శ్వాస అవుతుంది. అయితే ఆ శ్వాస అనబడేటువంటిది అది స్థూలము, దానికి సూక్ష్మం ఏమిటంటే మహాకారణం. ఆ మహాకారణమే సూక్ష్మముగా ఉన్నటువంటిదిగా దాని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పని అంటారు. మనలో మహాకారణం అనగా దాని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, అదే మహాకారణ స్వరూపిణి, అదే అమ్మవారు, అదే జగన్మాత. ఇట్లాగా మనకి ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి శ్రేష్టముకు శక్తి, శక్త్యాత్మకమై ఉన్నటువంటి యొక్క దానిని మహాకారణాన్ని శక్తి అన్నారు. ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, పరా అంటే శ్రేష్టమైనటువంటి, శక్తి అంటే
శక్తి అన్నమాట. అది శక్తి స్వరూపం అన్నమాట. మన ఈ దేహం నిలబడింది అని చెప్పనంటే ఆ శ్వాస అనేది ఉండటం కారణంగా. శ్వాస లేకుండగా మన దేహం ఉండే అవకాశం ఉందేమో చూడండి ఏమన్నా. ఎవరి దేహాలు ఉండవు, శ్వాస ఉంటేనే ఆ దేహ గమనం ఉంటుంది. కాబట్టి ఆ శ్వాస ఈ యొక్క దేహానికి ఆధారముగా మూలముగా ఉన్నది. ఆ దేహ సంరక్షణ చేస్తున్న విధానము ఇది భగవత్ సంకల్పం, భగవత్ ప్రక్రియ. ఈ యొక్క శ్వాసయే మహాకారణమే ఆ శ్వాసగా స్థూలముగా అయ్యి అంటే ఆ ప్రాణశక్తి మళ్ళా 5 భాగాలకు విభజింపబడి వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన అనేటువంటి విధాయకాలుగా విభజింపబడి మళ్ళా అక్కడి నుంచి ఆ దేహమునందు అన్ని విధాయకాలుగా ఆ యొక్క శ్వాస అనేది దేహ రక్షణకు ఉపయోగపడుతున్నటువంటి యొక్క అంశం. మన శరీరంలో ఈ యొక్క పంచవాయువులలో ఏ వాయువు గనక లోపించిందా అంటే దేహ గమనం కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. నిరంతరముగా శ్వాస అనేది దేహాన్ని కాపాడే విధానములో పంచ విభజ్య 5 విధములుగా విభజింపబడి దేహాన్ని కాపాడుతున్న విధానం కనుక మరి ప్రకారంగా వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులుగా మరి దేహాన్ని కాపాడే సంరక్షణ భారం వహించడము, ఇంకా యొక్క సేవాభావముల చాలక ఇంకా కావాల్సిన విధానంగా మరొక 5 భాగాలకు విభజింపబడి అది నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా కూడా విభజింపబడి శరీరాన్ని అన్ని విధాలా కాపాడుతున్న విధానం. కాబట్టి ఈ దేహానికి అది మూలం, అందువల్ల ఆది పరాశక్తి అన్నారు. ఆ శక్తి స్వరూపం అన్నమాట. ఆ యొక్క శ్వాస యొక్క శక్తి ఉండబట్టే, మహాకారణ శక్తి ఉండబట్టి విశ్వంలో 30 కోట్ల దేహాలు ఉదయం లెగిసి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాయి. ఈ 30 కోట్ల మానవ దేహాలే కాదు, విశ్వములో ఉన్నటువంటి సకల కోటాను కోట్ల జీవులన్నీ కూడా ఈ ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉన్న విధానము. ఆ ప్రాణం యొక్క కనికరం గనక పూట తొలగిపోయిందా అంటే ఆ దేహం మట్టిలో కలిసిపోవాల్సిందే. కనుక పరాశక్తిగా ఆదిశక్తిగా అక్కడ ఆ యొక్క అమ్మవారుగా మహాత్ములు సేవించిన విధానం అంటాడు వేమన కూడా. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకట ముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి విజ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అని మహాకారణ స్వరూపాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వేమనేమంటాడంటే శ్రీకర బ్రహ్మాకారుని ఆ బ్రహ్మము యొక్క ఆకారము అన్నారు. ఇక్కడేమో పరమాత్మ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే మాట ఇక్కడ చెప్పాడు. అక్కడేమో మరి చూసినట్లయితే ఆ యొక్క భగవంతుని యొక్క సాకార ఆకారముగా ఈ శ్వాస అనే అంశాన్ని చెబుతూ వేమన శ్రీకర బ్రహ్మాకారుని బ్రహ్మము యొక్క ఆకారము అన్నాడు. శుద్ధ బ్రహ్మము యొక్క సాకారము, అది ఆకారము సాకారము. ఎందుకంటే మనకి గోచరిస్తూ ఉన్నది, సాధకులై ఉన్నటువంటి వారికి అది ఆ యొక్క మన యొక్క భావాన్ని గోచరిస్తూ ఉన్నది. చూడవచ్చు, నువ్వు ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్షావగమం ప్రత్యక్షముగా చూసుకోవచ్చు అయ్యా నువ్వు అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఆ శ్వాసని నువ్వు ఈ యొక్క చక్షువుతో మనోచక్షువుతో చూడవచ్చు అన్నమాట. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఆ సాధన చేసేటువంటి వారికి యోగ సాధన సుసుఖం చాలా సులభముగా ఉండే విధానముగా వాళ్ళు యోగ సాధన చేసుకోవచ్చట. ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మం ఆయన మహాత్ములు చెబుతున్నమాట. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వాయువా నువ్వు సాక్షాత్కరించినటువంటి బ్రహ్మం అన్నాడు శాంతి మంత్రంలో. నువ్వు సాకార బ్రహ్మము అన్నాడు. త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వు సాక్షాత్కరించిన బ్రహ్మముగా వదిష్యామి చెబుతున్నాను అని ఆ మంత్రంలో మహాత్ములు చెబుతున్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి భగవంతుని యొక్క సాకార ఆకారముగా శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మధ్యని చేర్చి ప్రణవాకృతితో. కాబట్టి మహాత్ములు ఏం చేస్తున్నారు ఏం చెప్పానంటే మరి సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి యొక్క శ్వాస గమనికలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రాకటముగ మధ్యని చేర్చి అక్కడ తన మనస్సుని అక్కడ ఆ యొక్క సాకార బ్రహ్మముగు ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో చేరుతూ ఉన్నారన్నమాట. మధ్యని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి. ప్రణవాకృతితో అన్నాడు వేమన. ప్రణవాకృతి అనగా ఈ యొక్క శ్వాస మహాకారణం అంటే ప్రణవాకృతి, ప్రణవ యొక్క ఆకృతి.
ప్రణవం యొక్క ఓంకారం యొక్క ఆకారం మహాకారణం, అది అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాటలు ఇవన్నీ కూడా జగద్గురువులు మహాత్ములు సద్గురువులు బోధించే విధానం కాబట్టి గురు శరణం. అందువల్ల నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు చరణం అని చెప్పనంటే అనగా సత్య స్వరూపులై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపులై ఉన్నటువంటి యథార్థ జ్ఞాన అధ్యయనం చేసి ఉన్నటువంటి అటు నిజ గురువుల చరణ సన్నిధి అని చెప్పనంటే వాళ్ళు బోధించేటువంటి యొక్క పదములు అనగా ఆ పదములు పాదములంటే వాళ్ళ పాదాలంటే వాళ్ళు బోధించేటువంటి యొక్క పదములు వేద వాక్యములే వాళ్ళ నుంచి చేరబడేటువంటి పదములు, మనను పరంపదానికి చేర్చేటువంటి పదములు. ఆ పదములు మనం పట్టుకుని సేవించగలిగితే జన్మరాహిత్యం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని సోకి నటించెడి. ఆ ప్రణవాకృతిగా ఉన్నటువంటి ఏ యొక్క మహాకారణముగా శ్వాస ఉన్నదో అది నిరంతరముగా చూసినట్లయితే సోకి నటించెడి. సోకటం అంటే ఏమిటి అర్థం? అది ఆ బ్రహ్మమును సోకుతూ ఉందట. లోనికి పోయినప్పుడల్లా కూడా ఆ సుషుమ్న ద్వారములో పుడుతూ ఉన్న శ్వాస కాబట్టి ఆ సుషుమ్న యందు బ్రహ్మము శుద్ధ బ్రహ్మం ఉండటం కారణముగా ఆ బ్రహ్మమును సోకి నటించెడి జ్ఞప్తిని గని పాకము గని దాటువాడు భక్తుడివే. ఆ విధముగా ఆ యొక్క బ్రహ్మం శుద్ధ బ్రహ్మం నిర్వికారముగా ఇంద్రియ అగోచరముగా ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సన్నిధి నుంచి పుడుతూ ఆ బ్రహ్మమును సోకి వస్తూ ఉన్న విధానం అన్నమాట. అట్టి ఆ బ్రహ్మమును సోకి ఆ బ్రహ్మముతో కలిసి ఆ బ్రహ్మమును లీనమై బ్రహ్మము నుండి ఎలుబడి బయటకు వస్తున్న ఈ యొక్క ఆ సోకి నటించేది నటన అని చెప్పనంటే అది నటిస్తూ ఉన్నది, గమనం చేస్తూ ఉన్నది నటన అని చెప్పి అన్నాడు. అటు నటన చేస్తూ నాట్యం చేస్తూ ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి ఆ శ్వాస స్వరూపాన్ని అతడు ఎవరైతే గుర్తిస్తారో అని చెప్పని అన్నారు. నటించడి జ్ఞప్తిని కనుక ఆ శ్వాస పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది ఓంకారం కనుక ఓంకారం యొక్క సాకార ఆకారం కాబట్టి దానిని ఆ గమనిస్తూ ఉన్నటువంటి వారిని యోగులు అనే మాట వాడారు. మహాయోగులు వాళ్ళు, యోగులు అన్నారు, మహాయోగులు వాళ్ళు, మహాయోగులు అని చెప్పి అన్నారు. ఆ పదాలు ఇక్కడ వస్తాయి మళ్ళా. నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ అన్నారు. నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. ఆ ప్రయాగ అంటే కూడా దాని మీద కొంత విషయం ఉంటుంది, రేపు వస్తుంది అది మీకు. కాబట్టి గురు చరణ, నిజ గురు శరణం అంటే ఆ యొక్క భగవంతుని యొక్క మూలతత్వం ఉన్న చూసా దానిని ధ్యాన యోగ, దాన్ని ధ్యానం అన్నాడు, యోగం అన్నాడు, రెండు చెప్పాడు అక్కడ. కాబట్టి ఆ ధ్యాన యోగములో ఉన్నటువంటి యొక్క మహాయోగి కాబట్టి ఆ శ్వాస గమనికను గమనిస్తూ ఉన్నటువంటి విధానము అది ఎట్లయితే ఆ బ్రహ్మమును సోకి శ్వాస బయటకు వచ్చేదిగా ఉన్నదో అట్టి ఆ శ్వాసతో ఉన్నటువంటి వాని ఆ యోగి యొక్క అంశాన్ని పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయంలో బోధిస్తూ యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పరిశాయత్యంతం సుఖం అశ్నుతే. యుంజన్నేవం సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ కూడా ఆత్మానం తన మనస్సుని ఆ యొక్క సాకారమై ఉన్నటువంటి యొక్క ఓంకారమై ఉన్నటువంటి ప్రణవమై ఉన్నటువంటి అర్ధమాత్రగా ఉన్నటువంటి మహాకారణముగా ఉన్నటువంటి భగవంతుని యొక్క సాకార ఆకారముగా ఉన్నటువంటి భగవంతుని యొక్క మరి ఓంకారముగా ఉన్నటువంటి ఏ యొక్క ప్రణవముగు మరి ఆ యొక్క హంస మహాకారణములో చేరి ఉన్నట్లయితే మరి ఆ సోకి నటించేది అతి శుద్ధ బ్రహ్మమునందు ఆవిర్భావమై వస్తూ ఉన్నటువంటి యొక్క శ్వాస గమనికలో ఉన్నటువంటి యొక్క మహాయోగి ఏమవుతున్నాడు అని చెప్పనంటే యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. ముందుగా అవుతున్న విధానం ఏంటంటే మరి అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క అజ్ఞాన సంబంధమై ఉన్న వాసనలన్నీ కూడా నశింపబడుతూ ఉన్నాయి. ఒక్కసారి అగ్నిలో పడ్డటువంటివన్నీ కూడా ఎక్కడ దగ్ధమైపోతాయో అట్లాగా అనేక జన్మలుగా ఏ యొక్క సూక్ష్మదేహం అయితే అనాత్మతో సంబంధం పడి ఈ కర్మవాసనలను మూటగట్టుకున్నదో సమకూర్చుకున్నదో అవన్నీ కూడా మొత్తం కూడా ఆ ప్రణవ ధ్యానములో ఓంకార ధ్యానములో మొత్తం వినాశనం చెందేటువంటి విధానం ఏర్పడుతుంది. కనుక మన మనస్సు మన యొక్క సూక్ష్మదేహం పవిత్రం కావాలని చెప్పి అన్నట్లయితే అది జ్ఞాన స్నానం.
కనుక సోహం సూత్రములో ఉన్నటువంటి జ్ఞాన స్నానములోనే మన యొక్క మనస్సు అనే సూక్ష్మదేహాన్ని పవిత్రం కావాల్సి ఉంటుంది. మరొక మార్గం లేదేక నాణ్య పంథ, మరొక మార్గం లేదేక సూక్ష్మదేహం పవిత్రం చేసుకోవటానికి ఇదొక్కటే మార్గమై ఉన్నటువంటిది. ఎందువల్ల పరమాత్మ యొక్క సాకారాకారం ఓంకారం కాబట్టి, మహాకారణం అనేది మహాకారణం అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఆ జగన్మాత యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్లయితే మన యొక్క సూక్ష్మదేహంలో ఉన్న కల్మషాలు మొత్తం కూడా కడగబడతాయి. ఇదొక్కటే మార్గం, మరొక మార్గం అంటూ లేదేక. కాబట్టి ప్రకారం యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మష, సమస్త కల్మషములన్నీ కూడా విడిపోయినటువంటి విధానములో ఆ సూక్ష్మదేహం ఏమవుతుంది? సుఖేన బ్రహ్మ సంస్పరిశం, సుఖేన అనాయాసముగా సుఖేన బ్రహ్మ సంస్పరిశ, ఆ విధముగా అంశతో మహాకారణము ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము ఆ బ్రహ్మము యొక్క సంస్పరిశ. ఎందుకంటే ఆ బ్రహ్మమును స్పృశించి ఆ బ్రహ్మమునందు ఆవిర్భావమై వస్తున్నటువంటిది కాబట్టి ఈ యొక్క మహాకారణాత్మక శ్వాస దాని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఏమైంది అక్కడంటే అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నీ కూడా కడగబడిన తర్వాతే సూక్ష్మదేహం బ్రహ్మస్పరిశ పొందే అవకాశం ఉంటుంది. మాలిన్యములతో ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం సుషుమ్న ద్వారంలో ప్రవేశించే అవకాశం లేదు, బ్రహ్మమును స్పృశించే అవకాశం లేదు, బ్రహ్మానందాన్ని కూడా పొందే అవకాశం లేదు. బ్రహ్మ సంస్పరిశ అంటే బ్రహ్మము యొక్క ఆనందంలో మునకల వేయటం. అలాంటి ఆ విధానం సూక్ష్మదేహానికి రావాలని చెప్పన్నట్లయితే విగత కల్మష, ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఓంకార ప్రణవ ధ్యానములో బ్రహ్మము యొక్క సాకార ఆకారము పరమాత్మ సాకార ఆకార పూజలో సూక్ష్మదేహం సమస్త కల్మషాలన్నీ కూడా విడబడే విధానంగా ఏర్పడుతుంది. కాబట్టి అటు కల్మషాలు పోయిన తర్వాతనే ఆ సూక్ష్మదేహము బ్రహ్మ సంస్పరిశ, ఆ బ్రహ్మమును స్పృశించే విధానంగా ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు సుఖేన బ్రహ్మ సంస్పరిశం అత్యంతం సుఖం వసునుతే, అత్యంతం మిక్కుటమై ఉన్నటువంటి మరి బ్రహ్మానందాన్ని పొందగలిగేటువంటి దానికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఓంకారాత్మకమై ఉన్నటువంటిది ఎట్లా ఉందని చెప్పానంటే చాతుర్వర్ణ్యం 4తో చేరి ఉన్నటువంటిది. కాబట్టి అది మరి ఆ 4 ఏమిటంటే అకార ఒకార మకార అర్ధమాత్రకరణం కనుక మహాత్ములు ధ్యానములో ఉన్నటువంటి వారై అకారమును ఒకారములో, ఒకారమును మకారములో, మకారమును అర్ధమాత్రలో లయింపజేసి అర్ధమాత్రకను కూడా శుద్ధ బ్రహ్మములో చేర్చేస్తారిక. కాబట్టి అకారం ఒకారములో, ఒకారం మకారములో అంటే స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహంలో ఇట్లాగ మొత్తం లయమైపోయే పరిస్థితి. చివరికి మహాకారణం అర్ధమాత్రక యుగ మహాకారణం లయమైపోయిన తర్వాత మహాకారణం కూడా శుద్ధ బ్రహ్మంలో చేరిపోతుంది. కాబట్టి ఆ మహాకారణం ఉన్నంతసేపు సవికల్ప సమాధి అంటారు. ఆ మహాకారణం లయమైంది అంటే నిర్వికల్ప సమాధి అని మీరు పదం చెప్పుకొచ్చారు. మహాకారణం శేషించి ఉంటే సబీజ సమాధి అవుతుంది, మహాకారణం లయమైపోతే నిర్బీజ సమాధి అవుతుంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పదాలు. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూసినట్లయితే ఈ ఓంకార విధానములో వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు శుద్ధ బ్రహ్మస్వరూపాన్ని పొందిన విధానం అవుతుంది. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకరమ విభాగశ తస్య కర్తారం అపి మాం నన్ను తస్య అట్టి ఓంకారమును కర్తగా మీరు ఒకవేళ భావించవచ్చు, కానీ అకర్తారం అవ్యయం నన్ను కర్త కాని వాణిగా తెలుసుకొనుము అనే మాట ఏంటంటే కర్తారం అపి శబల బ్రహ్మాత్మకముగా ప్రణవముగా ఉన్నప్పుడు అట్టి ఈశ్వరుడు కర్తారం చేసేవాడుగా ఉన్న విధానము దాని కర్తారం అంటారు. సంస్కృతంలో ఈ పదం చాలా అద్భుతంగా ఉండే పదాలు ఇవన్నీ కూడా. కర్తారం అంటే చేసేవాడు, ద్రష్టారం చూసేవాడు, శ్రోతారం వినేవాడు, గంతారం పోయేవాడు, ఆగంతారం వచ్చేవాడు, భోక్తారం తినేవాడు, పీతారం తాగేవాడు. ఇట్లా సంస్కృతంలో ఉండే పదాలన్నమాట. పరమాత్మ ఇక్కడ కర్తారం అపి నన్ను కర్తగా భావిస్తావేమో భావించు, అది ఈశ్వర సాన్నిధ్యము, అది ప్రణవ స్వరూపము, ఓంకార స్వరూపము, మహాకారణము. కానీ నా యొక్క వాస్తవ విధానం ఏంటంటే అకర్తారం, నేను ఏమీ చేసేవాడిని కాదు. కారణం ఏంటంటే నాలో ఏ గుణాలు లేవు. ఈ గుణములు అనబడేటువంటి ఉన్న చోటే
కర్తారం చేసే విధానం వస్తుంది. గుణములు లేని చోట ఏం కర్తారమేక అకర్తారం అవ్యయం. కర్తారం అంటే గుణాలు లేవు, గుణాలుంటే కర్త విధానం ఉంటుంది. గుణరహితమై ఉన్న శుద్ధ బ్రహ్మంలో ఏ కర్త ఉంటుంది? అకర్తారం అనగా మాయా అతీతము, గుణాతీతము, నిర్గుణ స్వరూపము, అలాంటి విధానముగా ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అని స్వామి చెబుతూ ఉన్నాడు. కాబట్టి చాతుర్వర్ణ్యమయా సృష్టం, నా యొక్క అనుగ్రహముతో ఏర్పడ్డటువంటి